మీరు వెన్నునొప్పి బారిన పడకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవడం ద్వారా మీరు ఎప్పుడు వెన్నునొప్పి బారిన పడకుండా ఉండొచ్చు. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. రోజు మనం చేసే పనుల్లో కిందకి వంగి వస్తువులు తీయడం అన్నది కామన్. లేదా కొంతమంది అథ్లెటిక్స్ పరంగా లేదా ఎక్సర్సైజ్ పరంగా డెడ్ లిఫ్ట్స్ అన్నవి చేస్తూ ఉంటారు. అయితే ఈ కింద నుంచి వస్తువు తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన వెన్నుని మనం దీర్ఘకాలికంగా నొప్పి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు దాని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. సాధారణంగా మనం కింద నుంచి ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ఎవరైనా ఎలా చేస్తారంటే మొత్తం ఇట్లా వెన్ను ఇలా సి షేప్ లో ఉంచి ఇట్లా తీస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నడుము మీద ఒత్తిడి ఎక్కువయ్యి పదే పర్టికులర్ గా వెయిట్స్ ఎక్కువ తీసేవాళ్ళు 5 కేజీల కన్నా ఎక్కువ బరువు తీసేటప్పుడు జాగ్రత్త లేకుండా ఇలా తీయడం వల్ల ఈ డిస్క్ స్లిప్ అయ్యే ప్రాబ్లమ్స్ కానీ అలాగే స్పైనల్ పెయిన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే సరైన పద్ధతి ఏంటంటే వెయిట్ తీసేటప్పుడు ఎప్పుడైనా మనం వంగేటప్పుడు నడుముని స్ట్రైట్ గా ఉంచాలి, సి షేప్ లో బెండ్ కానివ్వకూడదు. అదే విధంగా బెండ్ అయ్యేటప్పుడు హిప్స్ దగ్గర బెండ్ అవ్వాలి. అదే విధంగా మనం ఏ వెయిట్ అయితే తీయాలనుకుంటున్నామో దానికి మనం దగ్గరగా మూవ్ అవ్వాలి. సో మనం దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత వెన్నుని స్ట్రైట్ గా ఉంచి హిప్ ను ఒకటే బెండ్ చేసి తర్వాత మోకాల్ని బెండ్ చేస్తూ వెయిట్ ని పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ అంతా హిప్స్ మీద నీస్ మీద పడుతుంది, వెన్ను మీద డిస్కుల మీద తక్కువ వెయిట్ పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లో లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. హెల్దీ స్పైన్ కావాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.